రెగ్యులర్గా సన్ స్క్రీన్స్ అప్లై చేస్తున్న టానింగ్ అండ్ పిగ్మెంటేషన్ ఇష్యూస్ని ఫేస్ చేస్తున్నారా? అయితే సన్ స్క్రీన్ అప్లై చేసేటప్పుడు ఈ మిస్టేక్స్ని అవాయిడ్ చేయండి. మిస్టేక్ 1, నాట్ అప్లయింగ్ ఇనఫ్ సన్ స్క్రీన్. సన్ స్క్రీన్ అనేది అప్రోప్రియేట్ అమౌంట్లో అప్లై చేస్తేనే దానివల్ల మనకి ప్రొటెక్షన్ అనేది అందుతుంది. ఫేస్కి జనరల్గా సన్ స్క్రీన్ అప్లై చేసేటప్పుడు 2 ఫింగర్ రూల్ పాటించాలి. సన్ స్క్రీన్ ట్యూబ్ని ప్రెస్ చేసేటప్పుడు టిప్ ఆఫ్ ద ఫింగర్ నుంచి మన బేస్ ఆఫ్ ద ఫింగర్ వరకు వస్తే ఇది 1 ఫింగర్ లెంత్. ఇలా 2 ఫింగర్ లెంత్స్ తీసుకొని ఫేస్ అండ్ నెక్కి అప్లై చేసుకోవాలి. మిస్టేక్ నెంబర్ 2, నాట్ రీఅప్లయింగ్ ద సన్ స్క్రీన్. సన్ స్క్రీన్ SPF ఎంత హై ఉన్నా, ఎంత కాస్ట్లీ సన్ స్క్రీన్ అయినా సరే దాని ప్రొటెక్షన్ అనేది 2.5 hours to 3 hours వరకు మాత్రమే ఉంటుంది. సో ఎవ్రీ 2 to 3 hours సన్ స్క్రీన్ని రీఅప్లై చేస్తూ ఉండాలి. ఎస్పెషల్లీ ఇఫ్ యూఆర్ అవుట్డోర్స్ ఆర్ స్వెట్టింగ్ ఆర్ స్క్రీన్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉన్నట్టయితే. మిస్టేక్ నెంబర్ 3, సన్ స్క్రీన్ చూస్ చేసుకునేటప్పుడు SPFకి మాత్రమే ఇంపార్టెన్స్ ఇచ్చి PA ఫ్యాక్టర్ని చాలామంది ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. సన్ రైజ్లో ఉండే UVB రేడియేషన్ వల్ల మనకి స్కిన్ బర్న్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ UVB రేడియేషన్ నుంచి సన్ స్క్రీన్ ఎంత ప్రొటెక్ట్ చేస్తుంది అని చెప్పేదే ఈ SPF. UVA రేడియేషన్ వల్ల పిగ్మెంటేషన్ అండ్ ఏజింగ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ UVA రేడియేషన్ నుంచి సన్ స్క్రీన్ మన స్కిన్ని ఎంత ప్రొటెక్ట్ చేస్తుంది అని చెప్పేదే ఈ PA ఫ్యాక్టర్. సో మీరు కనుక పిగ్మెంటేషన్ని అవాయిడ్ చేయాలనుకున్నట్టయితే PA ఫ్యాక్టర్ అనేది 3+ నుంచి 5+ ఉండేలా చూస్ చేసుకోండి. థ్యాంక్ యూ. స్టే హెల్దీ అండ్ గ్లోయింగ్.